హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2 మినిట్స్ న్యూ సిరీస్. ఈరోజు మనం గుడ్డు తింటే క్యాన్సర్ వస్తదా? ఈ కాంట్రోవర్సీ డిబేట్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ కాంట్రోవర్సీ అసలు ఎందుకు స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ ఫోటోలో కనబడుతున్నారు చూడండి. ఈయన ట్రస్టిఫైడ్ అనే సంస్థకి చెందిన వ్యక్తి అనమాట. ఈయనేం చేశారంటే, ఎగ్గోస్ అనే బ్రాండ్‌లో నుంచి ఎగ్‌ని తీసుకొని ల్యాబ్‌లో టెస్ట్ చేశారు. ఇందులో ఏం టెస్ట్ చేశారాయన? ఏమన్నా హార్మ్‌ఫుల్ సబ్స్టెన్సెస్ ఈ ఎగ్ బ్రాండ్‌లో ఉన్నాయా అని చెప్పి టెస్ట్ చేశారు. అయితే ఆయనేం ఐడెంటిఫై చేశారంటే, నైట్రోఫ్యూరాన్స్ అనే సబ్స్టాన్స్‌ని ఐడెంటిఫై చేశారు. ఈ నైట్రోఫ్యూరాన్స్ అంటే ఏంటి? బేసికల్లీ ఇవి యాంటీబయాటిక్స్ అనమాట. ఇలా చికెన్స్‌కి, పిగ్స్‌కి ఇస్తా ఉంటారు. ఎందుకు ఇస్తారు యాంటీబయాటిక్స్ అని? వాళ్ళకి రోగాలు రాకుండా ఇస్తారు. అదంతా ఫైన్. కానీ ఎప్పుడైతే మీరు చికెన్ ఆర్ ఎగ్స్ కన్జ్యూమ్ చేస్తారో, ఇవి మీ బాడీలోకెళ్తే మీకు క్యాన్సర్ వచ్చే పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. అయితే మరి ఏ దేశం వాళ్ళు ఏం చేయలేదా అంటే, ఖచ్చితంగా చేశారు. అందరూ బ్యాన్ చేశారు దీన్ని. ఈ నైట్రోఫ్యూరాన్ సబ్స్టెన్సెస్‌ని మీరు యానిమల్స్‌కి ఇవ్వొద్దు అని చెప్పి దీన్ని బ్యాన్ చేశారు. అయితే ఇండియాలో బ్యాన్ చేయలేదా అంటే, ఇండియాలో కూడా దీన్ని బ్యాన్ చేశారు. 2025 మార్చ్‌లోనే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు బ్యాన్ చేశారు. అలా బ్యాన్ చేసిన తర్వాత కూడా ఈ ఎగ్‌లో నుంచి దే హావ్ ఫౌండ్ 0.7 మైక్రోగ్రామ్స్ పర్ కిలోగ్రామ్ అనే లెవెల్స్‌ని వీళ్ళు ఫైండ్ ఔట్ చేశారు. వీళ్ళేమంటున్నారంటే, లేదండి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్ టు 1 మైక్రోగ్రామ్స్ పర్ కిలోగ్రామ్‌ని అలౌ చేశారు. టాలరెన్స్ లిమిట్ లాగా అంటున్నారనమాట. సో, దీని గురించే వైడ్ ప్రొటెస్ట్ వస్తున్నాయి. ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బ్యాన్ చేసిన తర్వాత కూడా ఎఫ్ఎస్ఎస్ఐ ఎందుకు 1 మైక్రోగ్రామ్ పర్ కిలోగ్రామ్‌ని అలౌ చేశారు అని చెప్పి క్రిటిసిజం వస్తుంది. అయితే మీరు గుడ్డు తినటం మానేయాలా? గుడ్డులో తింటే క్యాన్సర్ వస్తుందా? కాదండి, అలాంటిది ఏమీ రాదు. సో, ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు కూడా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నారు. అండ్ దీన్ని జీరోకి లెవెల్‌కి తీసుకొచ్చేస్తారు. అండ్ మీరు గుడ్డు తినడం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ హైలీ న్యూట్రిషియస్. ఇండియాలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. అండ్ మీరు మంచిగా గుడ్డుని కుక్ చేసుకొని తినండి. అండ్ మీరు ట్రస్ట్ చేసే బ్రాండ్‌లో నుంచి కొనుక్కొని తినండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇన్ఫర్మేషన్ గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ వ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటిదో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ. బై బై.